సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా అంటే ఇంట్రొడక్షన్ సాంగ్ మ్యాక్సిమం బాలుగారు పాడాల్సిందే. సెంటిమెంట్గా ఆ పాట హిట్ అవ్వాల్సిందే. చంద్రముఖి చిత్రం కోసం విద్యాసాగర్ గారి స్వరకల్పనలో భువనచంద్ర గారు రాసిన పాట కూడా అలాంటిదే. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ పాటలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన డైలాగ్ మాత్రం రిపీటే ఆ డైలాగ్. ఈ మాటను శివాజీ గణేశన్ గారి పెద్దబ్బాయి రామ్ కుమార్ గారు మమకారంతో పాడారు. ఆ మాటతో పాటు పాటని కూడా వినిపించడానికి బాలుగారు వేదిక మీదకి విచ్చేశారు. వారితో పాటు పాడుతా తీయగా బృందాన్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సవినయంగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం చేయాలి. నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను. ఇది మామూలు రెగ్యులర్ కాన్సర్ట్ కాదు. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్. ఇప్పుడు మేము అందరం కలిసి ఏదైనా కచేరీ చేసాం అనుకోండి, మీరు అడిగితే ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే మాకు తెలిసిన పాటలన్నీ కూడా మేము పాడొచ్చు. కానీ దిస్ ఇస్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇది స్వరాభిషేకం అనే ఒక పెద్ద సిరీస్ అనమాట. అందులో ఇంత మునుపు రాని పాటలన్నీ ఎంపిక చేసుకుని ప్రాక్టీస్ చేసుకొని పాడుతున్నాం. అది మామూలుగా అయితే సెట్లో చేసేది ఇప్పుడు మీ సమక్షంలో చేస్తున్నాం. చాలామంది రిక్వెస్ట్లు ఇస్తున్నారు, మేము పాడలేదని తప్పుగా అనుకోకండి. దెర్ ఈజ్ ఎ ప్రిస్క్రైబ్డ్ లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఫర్ దిస్ షో. వాటినే ప్రజెంట్ చేయాలి మేము, వేరే దారి లేదనమాట. కాన్సర్ట్కి వచ్చామనుకోండి, విడిగా నేనో లేకపోతే మనో ఎవరు వచ్చినా సరే మీరు అడిగిన పాటలు ఏది కావాలన్నా పాడవచ్చు. That is the small catch here. I think, hope you all will understand that. హరి దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. కొంచెం రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కొళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తలవరు. నీళ్లలోని నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్నా మన బరువు. ఏ పని ఎవరు చేస్తేనే మీ వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారు. రిపీట్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, అరే చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా.
అరే ఏమనుకుంటే ఏమి, ఈ చెవిలోంచి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలే. మేఘం సాగుతుందా, కాకులు మూగుతుందా, ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పే పూల బంతి పట్టి నీటి మధ్యలో ముంచిన తేలుతుందో పైకి సోదరా. అరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తీరదరా పూల బంతిలా. మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమ నాటి జాబిలి చల్లే పండు వెన్నెల నప్పకల్లప. రిపీట్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా స్వామి. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. శభాష్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం మెచ్చేనయ్యో భూమిపైనే. ఆహా, రిపీటే. అసలు ఏం పాట సార్. ఇంట్రొడక్షన్ సాంగ్స్ ప్రత్యేకించి మీరు పాడాలని, ఆయన మీద పిక్చరైజ్ చేయాలని ఎవరన్నా పేటెంట్ రైట్ తీసుకుని ఉంటారు సార్. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండి. మన సినిమాల్లో మీకు తెలియదే ఉంది, అందరికీ సెంటిమెంట్ అనమాట. పాపం కొంతమంది కొత్తగా హీరోయిన్లు వచ్చి చాలా బాగా యాక్ట్ చేసినా కూడా వరుసగా 2 సినిమాలు ఫెయిల్ అయితే ఆ అమ్మాయిది ఐరన్ లెగ్ అండి, ఆ అమ్మాయి కనుక యాక్ట్ చేస్తే పోతుంది సినిమా అంటారు. ఇలా అందరికీ జరుగుతుంది. ఇదేదో కొంచెం సక్సెస్ అయింది కాబట్టి అది వరుసగా అలాగే జరుగుతుంది అనమాట. వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 1-2 సినిమాల్లో ఓపెనింగ్ సాంగ్ నేను పాడలేదు, ఆ 2 సినిమాలు బాగా పోలేదు, దానివల్ల వాళ్ళకి నమ్మకం ఇంకా ఎక్కువైపోయిందండి. సో సెంటిమెంట్ వర్కౌట్ అయింది, ప్రతిసారి అవుతూనే ఉంది. ఈరోజు మీతో ప్రారంభించడం కూడా మా సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది సునీత, ఏంటంటే తమిళనాడులో మాస్ హీరోస్ ఒక ఎంజీఆర్ ఉండేవారు, ఆ తర్వాత రజనీకాంత్. వాళ్ళ క్యారెక్టర్ను ఎంత జాగ్రత్తగా మలుస్తారంటే వాళ్ళు ఒక మాట మాట్లాడినా, ఒక చేత చేసినా, ఒక పాట చెప్పినా కూడా దాంట్లో ఏదైనా సమాజానికి ఉపయోగపడేటటువంటివే చేయాలి, ఉండాలి అన్నది ఒక మస్ట్ అన్నమాట. అలా రాజ్ కుమార్ గారికి కన్నడలో ఉండేది, తర్వాత విష్ణువర్ధన్కి ఉండేది. ఏదైనా కన్నడ భాష గురించి ఏ సినిమా తీసుకోండి మీరు, కన్నడంలో కన్నడ భాష గురించి ఒక్క పాటైనా ఉండి తీరుతుంది. వాళ్ళ భాష మీద వాళ్ళకున్నంత అంత గర్వం. ఇక్కడ తమిళనాడులో ఏం చెప్పినా మంచి మంచి మాటలు చెప్తారనమాట. ఇక్కడ దీంట్లో ఎన్ని మంచి మాటలు చెప్పారంటే, అది ప్రతివాడు చేసే పని వృత్తి చాలా మంచిది, అది చిన్నది పెద్దదని కాదు. మన బార్బర్ షాప్కి వెళ్తే వాడు కనుక చేయకపోతే జుట్టు పెరిగిపోయి ప్రతివాడు ఏడుకొండల స్వామి అని అనుకోవాల్సిందే. బట్టలు ఉతికేవాడు రాలేదనుకో, తర్వాత మన అందాలు ఏమైనా కనపడతాయి, ఏమి ఉండవు. మురుగునీరు క్లీన్ చేసేవాళ్ళు రాకపోతే కంపు కొడుతుంది ప్రదేశం అంతా కూడా. ఎవడు చేసే పనులు వాళ్ళు చేయాలి. బట్ ప్రతి వృత్తి కూడా నువ్వు ప్రైమ్ మినిస్టర్కి ఎంత వాల్యూ ఇస్తావో కాలువ కడిగేవాడికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది ఈ పాటలో చెప్పారు. అలా ప్రతి పాటలో కూడా ఆయన ఇంట్రొడక్షన్ సాంగ్లో చాలా మంచి మాటలు, ప్రజా ప్రయోజనం కోరి రాసే మాటలు ఉంటాయి. వాళ్ళు కూడా వ్యక్తిగత జీవితంలో అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎంజీఆర్ కూడా, ఎంజీఆర్ అయితే ఇంకా జాస్తి. ఆయన ఏ సినిమాలో తాగి ఆ సిగరెట్ పెట్టుకొని కనపడలేదు. నెవర్ ఎవర్. తాయి కులం అంటూ ఆల్వేస్ ఆయన ఆడవాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, ఎప్పుడు స్త్రీలను గౌరవించాలి అనేటటువంటి ఆ పద్ధతిలోనే ప్రతి సినిమా కూడా సాగేది. ఇట్స్ వెరీ గుడ్. సినిమా అంత బాధ్యతతో తీసేవారు అప్పుడు. వస్తానండి. చెప్పగానే చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.